సంబంధించిన ఈ 21 కిలోమీటర్లకు సంబంధించి దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఇటు మురుగుతో అటు వరదలు వచ్చినప్పుడు అభద్రతతో ఉన్నారో శాశ్వతంగా వారికి మంచి జరగటమే కాకుండా అదే రకంగా లింక్ రోడ్డు లాగా ఈ మూసీకి బోత్ సైడ్స్ ఉన్న బ్యాంకుల్ని డెవలప్ చేసి ఇంప్రూవ్ చేసి దీన్ని రహదారుల వల్ల అంతర్గతంగా ఈ కోర్ సిటీలో ఉన్న ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ప్రయాణానికి మరిన్ని వసతులు సౌకర్యాలు కూడా కలుగుద్దనేది కూడా మీ ద్వారా రాష్ట్ర ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజానికానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో గోదాముల కోసం ఒక 50 ఎకరాలు అంటే గతంలో గోదాములు అంటే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలతో కేటాయించి ఒక చిన్నపాటి సైజుతో నిర్మించేది. ఇక్కడ భారీ గోదాములు ఏర్పాటు చేయాలని, అదే రకంగా కట్టాల మండలం కర్కలపాడు గ్రామంలో కూడా ఒక 10 ఎకరాలు ఇలా గోదాములకు సంబంధించి ఒక 5-6 కాన్స్టిట్యున్సీస్ లో, అదే రకంగా జవహర్ నవోదయకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడులో 19 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి 5 ఎకరాలు, అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సంస్థలకి కూడా కొన్ని భూములను కేటాయించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈరోజు కేబినెట్ లో జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇన్కార్పొరేట్ దీంట్లో జాయిన్ అవుతూనే మనకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులని రక్షించుకునే దాంట్లో న్యాయస్థానం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నది కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని స్టేట్లు కూడా ఇన్కార్పొరేట్ అయ్యాయి. వాళ్ళు మనలాగానే మిగతా స్టేట్లు కూడా న్యాయ పోరాటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు ఆ డిబేట్ రాలేదు. ఎస్, 1-2 ప్లేసెస్ లో ఇవ్వటం, అందుకే నేను చెప్పాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని కేటాయించడం జరిగింది.